బేసిక్గా క్రిస్టియన్ మెంటాలిటీ ఒక రకంగా ఎలా ఉంటుందంటే, దేవుని కోసం మనం ఏమి చేయాలి, నిజంగానే దేవుని కోసం మనం చేయాలి, చేయడం మంచిదే. కానీ మనం చేసే వాటిని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తాడని, దేవుడు మనల్ని దీవిస్తాడనడం తప్పు. అలాగే చేస్తే ఏమవుతుందంటే అది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అవుతాయి. ఇది చేస్తేనే దేవుడి నుంచి ఇది వస్తుంది, అది చేస్తేనే దేవుడి నుంచి అది వస్తుంది, ఇది చేయకపోతే ఇది రాదు, అది చేయకపోతే అది రాదు. అది జస్ట్ ఇట్స్ ఎ పర్ఫార్మెన్స్. చెయ్యాలి కదా, చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి భయం. అలా కాదు. దేవునితో మనకుండేటువంటి సంబంధం ఏంటి అంటే అది రక్త సంబంధం, అది పర్ఫార్మెన్స్ బేస్డ్ కాదు. అని ఎవరనంటే మన తండ్రి కుమారుడి నుంచి, కుమార్తె నుంచి ఏం ఆశిస్తాడంటే సహవాసాన్ని ఆశిస్తాడు. నువ్వు చేసేటువంటి పనులను బట్టి కాదు. నువ్వు పనులు చేసి ప్లీజ్ చేయాలని చూస్తే ఎప్పటికి కూడా దేవుని నువ్వు ప్లీజ్ చేయలేవు. ఏ పని చేసినా నువ్వు ప్లీజ్ చేయలేవు. కానీ ఆయన ప్లీజ్ చేయగలిగినది ఒకటి ఉంది, ఏంటంటే విశ్వాసం. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను జాగ్రత్తగా వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా.